అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ప్రేమ ప్రళయం రెండో భాగము. రవీంద్ర భీమయ్యతో పెళ్లికి ముహూర్తం పెట్టమని అంటాడు. సౌజన్య కంగారు పడుతుంది. రాకేష్తో చెప్పడానికి అతని గదికి వెళ్తుంది. రాకేష్ తన గదిలో ఉండడు. ఎక్కడికి వెళ్తాడని ఇల్లంతా వెతుకుతుంది. రాకేష్ బయట చెట్టు కింద కూర్చుంటాడు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇల్లంతా వెతుకుతున్నా నీ కోసం అని రాకేష్తో అంటుంది. నేను మీ నాన్నకు నచ్చ చెప్పేలా ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాను అంటాడు రాకేష్. నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ ఉండు. అక్కడ పెళ్లికి ముహూర్తం పెట్టమని రవీంద్ర మా నాన్నను అడిగాడు. నాకు చాలా భయంగా ఉంది అను కంగారు పడుతూ ఉంటుంది సౌజన్య. ముహూర్తం పెట్టలేదు కదా, ఇంకా చాలా సమయం ఉంది అంటాడు రాకేష్. ఈలోపు నేను మీ నాన్నకు దగ్గరవుతాను అంటాడు రాకేష్. కానీ రవీంద్ర ఏవో ప్లాన్స్ వేస్తున్నాడు అని అవి మనం తిప్పుకొట్టాలి అంటాడు రాకేష్. తర్వాత భీమయ్యకు నచ్చేలా ఉండాలి అంటే తెలుగులోనే మాట్లాడాలని, ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అని రాకేష్ అంటాడు. రాకేష్ తన మొత్తము గెటప్ చేంజ్ చేస్తాడు. బట్టలు కూడా మార్చేస్తాడు. పంచె చొక్కా తొడుక్కుంటాడు. పొద్దున్నే పొలంకి వెళ్ళి భీమయ్యను పలకరిస్తాడు. భీమయ్య ఎవరో అనుకుంటాడు రాకేష్ని. రాకేష్ ఎలా ఉన్నాను, మీకు నచ్చానా అని అడుగుతాడు భీమయ్యను. కోతికి మంచి బట్టలు వేసినంత మాత్రాన అది మంచి కోతి అయిపోదు అంటాడు భీమయ్య. భీమయ్య మాటలకు రాకేష్ బాధపడతాడు. తర్వాత రవీంద్ర రాకేష్ ను చూసి నవ్వుతాడు. రాకేష్ పట్టించుకోడు. తర్వాత భీమయ్యకు ఇష్టం ఉండేందుకు ఇంకేం చేయాలో అర్థం కాదు రాకేష్ కు. తర్వాత సౌజన్య రాకేష్ కు భీమయ్య గురించి చెప్తుంది. భీమయ్యకు పక్క ఊరి మామిడి తండ్ర అంటే ఇష్టమని, అది ఎవరు తెచ్చి ఇచ్చినా మెచ్చుకుంటాడు అని చెప్తుంది. మరుసటి రోజు రాకేష్ పక్క ఊరికి ఎద్దుల బండి పైన వెళ్ళి మామిడి తండ్ర తీసుకొస్తాడు. అది భీమయ్యకు ఇస్తాడు. భీమయ్య చాలా సంతోషపడతాడు. భీమయ్యకు మామిడి తండ్ర ఇష్టమని రాకేష్కు ఎలా తెలుసు అని అడుగుతాడు. మేము కాలేజీలో చదువుతున్నప్పుడు సౌజన్య మీ గురించి అన్ని చెప్పేది అని చెప్తాడు రాకేష్. నాకు మామిడి తాండ్రి అంటే చాలా ఇష్టం, తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రాకేష్ను మెచ్చుకుంటాడు భీమయ్య. ఈ మనసులో మంచి స్థానం సంపాదించుకుంటాడు రాకేష్. మరొక వైపు రవీంద్ర సౌజన్యతో పెళ్లికి సిద్ధమవుతాడు. సౌజన్య రాకేష్తో పెళ్లి కాకుంటే విషం తాగి చచ్చిపోదాం అనుకుంటుంది. పెళ్లికి ఇంకా 2 రోజులు ఉంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు రాకేష్కు. బంధువులందరూ ఇంటికి వస్తున్నారు. రాకేష్ అయినా హ్యాపీగానే కనిపిస్తున్నాడు. రాకేష్ మొహంలో కంగారు ఏమీ కనిపించట్లేదు. తర్వాత పొలంలో అందరికీ ఘనంగా విందు పెట్టి పెళ్లిని జరిపించండి అని భీమయ్యతో అంటాడు రాకేష్. రాకేష్ ఇచ్చిన ఐడియా భీమయ్యకు నచ్చుతుంది. అలానే చేస్తాడు భీమయ్య. పెళ్లి సందడిలో ఇల్లంతా చాలా సంబరంగా ఉంటుంది. పెళ్లికి రాకేష్ వాళ్ళ అమ్మా నాన్నను తీసుకొస్తాడు. రాకేష్ మొహంలో బాధ అనేది లేకుండా చిరునవ్వుతో తిరుగుతాడు. సౌజన్యకు రాకేష్ అసలు ఏం చేస్తున్నాడో ఏం అర్థం కాదు. మనసులో బాధపడుతూ ఉంటుంది సౌజన్య. సౌజన్యతో పెళ్లి కాబోతుందని చాలా సంతోషంగా ఉంటాడు రవీంద్ర. 2 రోజులు గడుస్తాయి. పెళ్లి జరిగే రోజు వచ్చేస్తుంది. సౌజన్యను పెళ్లి కూతురును చేసి మండపంలో కూర్చోబెడతారు. రవీంద్ర పెళ్లి కొడుకుగా తయారు అయ్యి గదిలో కూర్చుంటారు. రాకేష్ చివరి వరకు ప్రయత్నిస్తాడు తన గురించి, సౌజన్య గురించి భీమయ్యతో చెప్పడానికి. కానీ ధైర్యం చాలక మౌనంగా ఉండిపోతాడు. తర్వాత పెళ్లి కొడుకును మండపంలోకి తీసుకురమ్మని పంతులు గారు చెప్తారు. పెళ్లి కొడుకు రవీంద్ర తన గదిలో ఉండడు. ఎవరో కిడ్నాప్ చేస్తారు రవీంద్రను. పెళ్లి కొడుకు లేడు అనేసరికి భీమయ్య తను నిల్చున్న చోట కుప్పగూలిపోతాడు. రాకేష్ భీమయ్యకు నీళ్లు తాగించి నేను చూస్తాను, రవీంద్ర ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకువస్తాను అంటాడు రాకేష్. భీమయ్య రవీంద్ర గురించి రాకేష్ను వెతకొద్దు అంటాడు. రాకేష్ని సౌజన్యను పెళ్లి చేసుకోమంటాడు. నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, రవీంద్ర వస్తాడు ఆగండి అంటాడు రాకేష్. భీమయ్య రాకేష్ చెంపపై ఒకటి ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్తున్నానా, పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి రా అంటాడు భీమయ్య. తరువాత రాకేష్ పెళ్లి కొడుకుగా తయారై వస్తాడు. సౌజన్య మెడలో తాళి కడతాడు. ఇద్దరికి పెళ్లి అయిపోతుంది. తర్వాత పెళ్లికి వచ్చిన జనమంతా ఇంటికి వెళ్ళిపోతారు. తరువాత రవీంద్ర కళ్యాణ మండపంకు వెళ్తాడు. రవీంద్ర రాకేష్ను కొడతాడు. నన్ను కిడ్నాప్ చేసి సౌజన్యను పెళ్లి చేసుకుంటావా అని రాకేష్ను ప్రశ్నిస్తాడు. రాకేష్ నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి, నాకేం తెలియదు అంటాడు. కానీ రవీంద్ర వినడు. రాకేష్ని కొడతాడు. భీమయ్య రవీంద్ర
రవీంద్రను అడ్డుకుంటాడు. కిడ్నాప్ చేసింది రాకేష్ కాదు నేను అని చెప్తాడు. ఎందుకు ఇలా చేశావు మామయ్య అని రవీంద్ర భీమయ్యను అడుగుతాడు. సౌజన్య రాకేష్ ప్రేమించుకుంటున్నారు అని నాకు తెలిసింది అని చెప్తాడు భీమయ్య. సౌజన్య రాకేష్ ప్రేమించుకున్న విషయం నాతో నా కూతురు చెప్పకపోవడానికి కారణం నా మీద ప్రేమే అంటాడు భీమయ్య. సౌజన్య రాకేష్ను తనని దూరంగా తీసుకువెళ్ళమంటే రాకేష్ తీసుకెళ్ళలేదు. పెళ్లి చేసుకొని మళ్ళీ వస్తే మా నాన్న క్షమించేస్తాడు అని సౌజన్య అన్నా, కానీ రాకేష్ నా కూతురును తీసుకెళ్ళలేదు. రాకేష్ నా పరువు గురించి ఆలోచించాడు. రాకేష్ నా కూతురును బాగా చూసుకుంటాడు. అందుకే ఇద్దరి బాధను అర్థం చేసుకున్నాను. నా కూతురు సంతోషం కన్నా ఇంకేమీ ముఖ్యం కాదు అనుకున్నాను. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను అని రవీంద్రకు భీమయ్య చెప్తాడు. తర్వాత తన తండ్రి తనని అర్థం చేసుకున్నాడు అని సౌజన్య సంతోషపడి భీమయ్యను హత్తుక్కుంటుంది. రాకేష్ భీమయ్య కాళ్లకు దండం పెట్టి భీమయ్యను హత్తుక్కుంటాడు. రాకేష్ ఇక్కడే ఉండిపోతాను అని సౌజన్యతో చెప్తాడు. సౌజన్య చాలా సంతోషపడుతుంది. కొన్ని రోజులకు ఊరిలో పెద్ద హాస్పిటల్ కట్టిస్తారు. 7 ఊర్ల జనాలకు అదే హాస్పిటల్ దగ్గరికి వైద్యం చేసి పెద్ద పేరు తెచ్చుకుంటారు సౌజన్య రాకేష్. సౌజన్య ఒక బాబుకి జన్మనిస్తుంది. రాకేష్ సౌజన్య ఆ బాబుకు భీమయ్య పేరు భీమా అని పేరు పెట్టుకుంటారు. తర్వాత రవీంద్ర మారిపోతాడు. రవీంద్ర అదే ఊరిలో ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చివరకు ఆనందంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.